ఈరోజు చిట్ట చివరి క్లేశము అభినివేశ లక్షణం. అభినివేశం గురించి తెలుసుకుందాం. స్వర సవాహి విదుషో అపి తథా రూఢో అభినివేశ. అందరు పలకండి. స్వర సవాహి విదుషో అపి తథా రూఢో అభినివేశ. చూడండి, ఇక్కడ అభినివేశం అంటే ప్రతి ప్రాణి నేను చావకుందునుగాక. ప్రతి ప్రాణి, మనుషులే కాదు, మిగతా ప్రాణులన్నీ కూడా నేను చావకుందునుగాక, జీవింతునుగాక అని నిత్యము కోరుకుంటుంటాయి. నేను చావాలని ఎవరన్నా కోరుకుంటారండి? ఎవరు కోరుకోరు. మరణము అని ఏమో ఎన్నడూ ఎరుగని ప్రాణికి ఇట్టి ఆశ కలగజాలదు. చూడండి, పతంజలి మహర్షి ఏం చెప్తున్నాడో అంటే, మరణం అంటే ఏమిటో తెలియని వాడికి ఈ ఆశ కలగదు. ఏ ఆశ? నేను జీవించే ఉండాలి, చావకూడదు అనే ఆశ ఎవరికి కలగదు? మరణం అనేది ఒక్కసారి కూడా ఎప్పుడు చూడలేదనుకో ఎవరు, అప్పుడు ఈ కోరిక ఉండదు. అర్థమవుతుందా? మరణం అనేటటువంటిది ఒక్కసారి కూడా ఎవరికి చూడలేదనుకో వాళ్ళకు ఈ విధంగా కోరిక ఉండదు. ఏంటి? నేను చనిపోకూడదు, నేను ఎప్పుడు జీవించి ఉండాలి అనే కోరిక కలగదు. అంటే అర్థం ఏంటి? కాబట్టి ప్రతి ప్రాణి యందును కనపడు ఈ కోరిక మరణ భీతి పూర్వజన్మ అనుభవమును తెలియజేయును. అంటే ప్రతి ప్రాణి ఇంతకు ముందు జన్మల్లో అనేక సార్లు మరణించింది అన్నమాట. పుట్టడం చావడం జరిగింది కాబట్టి దీనికి భయపడుతుంది, చావకూడదు. ఎందుకంటే ఇది చాలా దుఃఖం. మరణం అనేది అతి భయంకరమైనటువంటి దుఃఖం. అది అనేక జన్మల్లో పొందింది కాబట్టి ఆ జీవుడు, ఆ ప్రాణి ఇప్పుడు నేను చావకూడదు. ఎందుకంటే చావు భయంకరమైన దుఃఖం. అది ఎట్లన్నా చావు. అందుకు ప్రాణి ఏం చేస్తున్నది? మరణ భీతి వల్ల అది నేను చావకుండునుగాక అని కోరుకుంటుంది. కావున దీనివల్ల మనకి ఏం చెప్తుందంటే, ఇక్కడ పతంజలి మహర్షి పూర్వజన్మ అనుభవాన్ని తెలియజేస్తున్నాడు. అంటే గత జన్మలలో నీవు అనేక సార్లు ఈ విధంగా పుట్టడం చావడం జరిగింది కాబట్టి ఇప్పుడు నేను చావకూడదని కోరుకుంటున్నావు, అంతే కదా? కాబట్టి ఈ మరణత్రాసము విశేష జ్ఞానము గల ప్రాణుల యందే కాక క్రిమికీటకాదుల యందును కూడా మనం చూడగలుగుతున్నాము. ఈ మరణ భయం అనేటటువంటిది ప్రాణుల్లో కూడా. ఇప్పుడు ఆ దోమ ఉంది చూడండి, నేను అక్కడ దగ్గర పోతే పోతుంది, మరణ భయమే. అది చంపుతాడేమో అని. చీమ ఉంది, దాని దగ్గర పరిగెత్తుంది. ఏ ప్రాణి కూడా అట్లా మరణ భయం వల్ల ఈ విధంగా దూరంగా వెళ్తున్నది. ఇప్పుడు జన్మించి క్రిమికి మరణత్రాసము ఎట్లు కలుగుతున్నది? అప్పుడే పుడతాయి, దానికి మరణం ఎట్లా కలుగుతుంది? అప్పుడే భయం. అంటే అక్కడ ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణములలో దేని వలనను అట్టి జ్ఞానము కలుగుటకు అవకాశం లేదు. జ్ఞానము లేని కోరిక ఎండు కలగనేరదు. ఈ మరణము దుఃఖ జ్ఞానము ఒక మాట కలిగిన అట్టి దుఃఖము మరలా రాకుండా వలయునని కోరిక జనించుట ఉచితము. ఇక్కడ పతంజలి మహర్షి ఏంటంటే, ఎవరికైనా ఈ మరణం అనేది రాకూడదని ఎందుకు అనుకుంటున్నాడు అంటే, గత జన్మల్లో ఈ మరణం అనే దుఃఖాన్ని అనుభవించాడు కాబట్టి, ఆ జ్ఞానం ఉంది కాబట్టి జీవునిలో ఇప్పుడు మళ్ళీ రావద్దని కోరుకుంటున్నాడు. అర్థమవుతుందా? కాబట్టి ప్రాణులకు కలుగు ఈ మరణ భయము పూర్వజన్మమునందు అనుభవించినటువంటి దుఃఖము అనుమానింప చేయుచున్నది అనక తప్పదు. దీనికి ఖచ్చితంగా మనము గుర్తించాల్సిందే. ఈ నాస్తికులు, కొన్ని మతాల వాళ్ళు ఏమంటారంటే, అసలు ఈ జన్మ తర్వాత జన్మ లేదంటారు. మూర్ఖులు. ఏ విధంగా వాళ్ళ జ్ఞానం లేదు, కొంచెం కూడా విచారణ చేయకుండా చెప్తున్నారు. ఈ విధంగా ఋషులు, సైంటిస్టులు, ఋషులంటే పరిశోధన ద్వారా మనకు రుజువు చేస్తున్నారు. మిక్కిలి మూఢులైన వారు ఇందు ఎట్లు మరణ భయం కనబడుచున్నదో అట్లే జ్ఞానులైన విద్వాంసుల యందును కూడా ఈ క్లేశము సమానంగా కనబడుచున్నది. మూర్ఖులకు ఉంటుంది, జ్ఞానులకు కూడా ఉంటుందంట మరణ భయం.
నేను విద్వాంసుని కదా, నాకు వాడికి కూడా ఉంటుంది లోపల మరణ భయం అనేది. ఎవరికైనా సమానంగా ఉంటుంది అని పతంజలి మహర్షి చెప్తున్నాడు. మరణ దుఃఖము అనుభవము ఎల్లరికీ సమానమని భావము. అది ఒకరికి తక్కువ ఒకరికి ఎక్కువ అని కాదు, ఎవరిలో నాలుగు కూడా ఉంటుంది. నేను ఊరికి మాటలు చెప్తున్నా ఇక్కడ. ఏదైనా ఎదురుగా ఏదైనా సంభవం పడుతుంటే పరిగెత్తారన్నమాట భయపడి. మరణ భయం ఎవరికైనా ఉంటుంది, అది సమానం అంట. ప్రతి ప్రాణికి సమానంగా ఉంటుంది మరణ భయం అని. కాబట్టి ఈ 5 విధములకు క్లేశములే అన్య శాస్త్రముల యందు తమస్సు, మోహము, మహామోహము, తామిశ్రము, అంధతామిశ్రమని వర్ణింపబడింది. మిగతా శాస్త్రాల్లో కూడా ఈ 5 రకాలైనటువంటి ఈ క్లేశాల గురించి వేరే పదాలు చెప్పి ఋషులు చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఇది నేను చావకూడదు ఎల్లప్పుడూ ఉండుగాక అనేది ఒక అవిద్య. అది కూడా ఒక అవిద్యనే, అది కూడా పోగొట్టుకోవాలి. అది కూడా క్లేశమే, మనకు దుఃఖం కలిగిస్తుంది. అది జ్ఞానంతోనే పోతుంది తప్ప మిగతా ద్వారా పోదు. తర్వాత దానిని ఎట్లా పోగొట్టుకోవాలా ఈ క్లేశాలు అనేది పతంజలి మహర్షి రేపటి నుంచి చెప్తాడు. నమస్తే.